పెరుగు మీద ఉండే మీగడ్ని అందరూ వేస్ట్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూస్తే ఇంకెప్పుడు పెరుగు మీద మీగడ్ని వేస్ట్ చేయరు. ఎందుకో చెప్తాను చూడండి. ఎప్పుడైనా ఇడ్లీ పిండి, దోశ పిండి ఫ్రిడ్జ్ లో రెడీగా ఉండి చట్నీ చేసుకునే టైం, ఓపిక రెండూ లేనప్పుడు, లేదా అప్పుడే ఊరి నుండి ఇంటికి వచ్చినప్పుడు ఇడ్లీలోకి దోశల్లోకి మరి చట్నీ కావాలి కదా, అలాంటప్పుడు ఇలా చేయండి. మన తెలుగింట్లో అందరి ఇళ్లలోనూ ఆవకాయ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఆవకాయని ప్లస్ ఈ పెరుగు మీద మీగడ్ని రెండు మిక్స్ చేసుకోండి. అదిరిపోతుంది టేస్ట్. ఎలాగంటే 2 స్పూన్స్ ఆవకాయ తీసుకోండి. అలాగే ఈక్వల్ రేషియోలో పెరుగు మీద మీగడ, కమ్మని మీగడ 2 ఫుల్ స్పూన్స్ తీసుకోండి. రెండింటిని చక్కగా కలిపేయండి. ఒకవేళ మీ ఆవకాయ కనుక బాగా స్పైసీగా కారంగా ఉందనుకోండి, ఇంకొక స్పూన్ మీగడ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేస్తే చూడండి ఇలా క్రీమీ టెక్స్చర్ లో ఫామ్ అవుతుంది. సెకండ్స్ లో చట్నీ రెడీ. వేడి వేడిగా దోశలు వేసి ఈ చట్నీ నంచుకుని తినండి, అదిరిపోతుంది. మీ ఇంటికి ఎవరైనా అనుకోకుండా వస్తే ఇలా చేసి పెట్టండి. కొత్త ఆవకాయనే కాదండోయ్, పోయిన సంవత్సరం ఆవకాయ మిగిలిపోయింది, ఇంట్లో ఎవరూ తినట్లేదు అనుకోండి, ఇలా చేసి చూడండి, ఆవకాయ మొత్తం సేల్ అయిపోతుంది.